వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చాంద్రాయణిగుట్ట బార్కాస్ హనుమాన్ దేవాలయంపై దాడి జరిగింది. భాగ్యనగరంలో ఈ మధ్యకాలంలో ఆలయాల మీద దాడులు జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది. మొన్నటికి మొన్న మనం చూస్తూనే ఉన్నాము. ఒక ఆలయాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేశాడు, పిచ్చోడి లెక్కలు వేశారు. సికింద్రాబాద్ ఆలయం కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఆలయాల మీద జరుగుతున్న దాడులన్నిటికీ సంబంధించి పిచ్చోడి ముద్ర వేసి కేసుని పక్కకు తీసుకువెళ్తున్నారా, నిజంగా పిచ్చోళ్ళు వెతుక్కుంటూ ఆలయాల మీదకి వచ్చి ధ్వంసం చేస్తున్నారా తెలియదు కానీ భాగ్యనగర్లో వరుసగా దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు రజాకార్ మతోన్మాద శక్తులు. దేవాలయంపై దాడి చేసింది మతి స్థిమితం లేనివాడు, సీసీ కెమెరాలు పని చేయలేదు అని ఇలాంటి కుంటు సాకులు చెప్పుకుంటూ దాటవేత ధోరణి ప్రదర్శించకుండా దేవాలయం మీద దాడి చేసిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ హిందూ సంఘాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, దీనికి ఒక ముగింపు అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇలానే రోజు రోజుకి ఆలయాల మీద దాడులు పెరిగిపోతూ ఉంటాయంటూ కూడా చాలా గట్టి ఎత్తున విహెచ్పితో సహా మిగిలిన వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. భాగ్యనగర్లో రజాకార్ మతోన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని, అలాగే భాగ్యనగరం నుండి బంగ్లాదేశ్ రోహింగ్యాలను, ముస్లిం చొరబాటుదారులను తరిమివేయాలని, ఎందుకంటే ఇందులో వాళ్ళ ప్రమేయం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? నా పేరు రాజేష్ అన్న. అక్కడ ఏం జరిగిందన్న బార్కాస్ హనుమాన్ టెంపుల్ దగ్గర? ఇప్పుడు బార్కాస్ హనుమాన్ టెంపుల్ ఇప్పుడు నైట్ 1 o'clock పికెటింగ్ ఉంటది. అయితే నైట్ పికెటింగ్ 1 o'clock వరకు అయితే అంతా ఓకేనే ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ ఇది అయిన ఇష్యూ ఇది. అయితే ఇప్పుడైతే హనుమాన్ కి ఒక ఆలయం ఉంది, 200 years పురాతనమైనది. 200 సంవత్సరాల క్రితం ఆలయం అది. ఇది 200 years కింది పురాతనమైన టెంపుల్ ఇది. సో ఈ యొక్క టెంపుల్ ల్యాండ్ వచ్చేసి మొత్తం 14 acres ఇదంతా. ఓకే. సో ఇక్కడ ఉన్న ఆ టైంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముస్లిం వాళ్ళు ఆ టైంలో ఇదంతా మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ చేసేసుకొని ఇదంతా మాది అని చెప్పేసి ఉన్నారు. 14 acres కి సంబంధించిన హనుమాన్ టెంపుల్, కానీ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ మాత్రం ఒక్కటే మిగిలిపోయింది తప్ప మిగతా అంత ఏరియా అంతా మొత్తం ముస్లిం వాళ్ళకి వెళ్ళిపోయింది ఇదంతా. అన్న ఇప్పుడు ఇది దేవాదాయ శాఖ చూస్తుందా లేకపోతే ఏదైనా కమిటీ నిర్వహిస్తుందా ఆలయాన్ని? లేదు, దేవాదాయ శాఖలో లేదు, ఓన్లీ కమిటీ మాత్రమే చూసుకుంటది. అసలు ఒక 10x10 గిట ఉండదు హనుమాన్ మందిర్, అంత చిన్నగా అయిపోయింది మొత్తము. మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. అసలు హనుమాన్ మందిర్ ఇట్లా చూస్తే 14 acres సరౌండింగ్ లో మధ్యలో ఉంటది. కానీ మనం టెంపుల్ కడదామని మనం 2010లోనే మనం అనుకున్నాము, కానీ ఇది కట్టనీయకుండా చేసి ఆ టైంలోనే ఫస్ట్ టైం 2010లో దీనిపైన హనుమాన్ టెంపుల్ పైన అటాక్ అయ్యింది. అప్పుడు 2009-10 లో మన హిందూ ముస్లిం కొట్లాట అయ్యింది కదా, అప్పుడు ఇక్కడ హనుమాన్ మందిర్ని ఇరగొట్టడం జరిగింది. ఇది థర్డ్ టైం ఇది అయ్యింది. 2014లో అయ్యింది మళ్ళీ. అప్పుడు గంటలు తీసేసుకొని హనుమంతుని మొత్తం ఇట్లా కొట్టడం చేయండి. దాని తర్వాత మళ్ళీ అప్పుడు స్ట్రిక్ట్ గా చేసి మనం సీసీ కెమెరాస్ పెట్టి సరౌండింగ్ చుట్టుముట్టు అన్ని లైటింగ్స్ పెడితే ఆఖరికి వీళ్ళు ఏంటంటే ఆ లైటింగ్స్ గిట్ట ఎత్తుకొని వెళ్ళిపోయారు, కెమెరాస్ అన్ని ఇరగొట్టేసేసి వీళ్ళు. అంటే ఇప్పుడు 14 ఎకరాలు ముస్లిమ్స్ ఆక్యుపై చేసేదారన్న? టోటల్ 14 ఎకరాలు అంతా ముస్లిం ఆక్యుపై ఉంది అంతా. మరి దీని మీద మీరు కేసు పెట్టారా? ఇట్లా భూమి దేవుడి ఆలయానికి సంబంధించిన భూమి కబ్జా జరిగిందని కానీ ఇది కానీ? లేదు, అది 100% నడుస్తుంది. అది ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు గిట చెప్పడం సర్వే నెంబర్ అది వచ్చేసి 180-181 అది. ఓహో, ఆ సర్వే నెంబర్ లో ఇప్పటికి కూడా ఆలయం మీదే చూపిస్తాయి ఆ భూములు? చూపిస్తాయి. ఈ సర్వే నెంబర్ అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ వచ్చేసి ఇది కుమ్మరి వాళ్ళది ఇదంతా 14 acres మొత్తం. అయితే వాళ్ళు అంతా అప్పుడు ఆ టైంలో ఈ హనుమాన్ మందిని అంతా వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తుండే కాబట్టి వాళ్ళని భయప్రాంతులు చెప్పి చదివినట్టు వాళ్ళ దగ్గర ఇక్కడ ఎవరు రావద్దు, వస్తే చంపేస్తామని ఈ ఒక భయప్రాంతులను చేసి వాళ్ళని ఇక్కడ రానియకుండా చేశారు ఆ టైంలో. ఇప్పుడు చెప్పండి. రోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతాయన్న ఈ ఆలయం? రెగ్యులర్ గా అయితే ఇక్కడ ట్యూస్డే సాటర్డే అయితే ఇంకా పబ్లిక్ బాగానే వస్తుంది. ఇక్కడ మా ఇప్పుడు లోకల్ చంద్రాయణగుట్ట కాబట్టి చంద్రాయణగుట్ట దగ్గర నుంచి భక్తులు ట్యూస్డే ఫ్రైడే వస్తారు. అదే విధంగా ఇవాళ మబ్బుల ఈ ఇన్సిడెంట్ అయ్యింది. అయితే ఎర్లీ మార్నింగ్ 6:30కి సంథింగ్ భక్తులు వచ్చి ఇవాళ ట్యూస్డే కాబట్టి వచ్చి చూసే వారికి దేవుని విగ్రహం అనేది మొత్తం ధ్వంసం అయిపోయి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా ఫోన్ చేశారు నాకు, అన్న ఇట్లా అయిందని. అంటే నేను ఇమీడియట్ గా వచ్చి చూసేవారికి అన్న ఇట్లా అయిందని చెప్పి మా వాళ్ళందరికీ కమిటీ వాళ్ళకి చెప్పేసి మొత్తం ఇట్లా చెప్పేవారికి మొత్తం హిందూ సంఘాలు ఆనర్సేన వాళ్ళు వీళ్ళంతా చాలా మంది వచ్చి ఇక్కడ మొత్తం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు పోలీస్ వాళ్ళకి ఏమంటున్నానంటే ఇది అయ్యింది కాబట్టి మనం దీని పక్క దీనిపైన చర్య ఉంటుంది, ఎవరైనా సరే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామనంటే మాట్లాడుతారు.
ఇప్పటి వరకు ఎవరు అన్నది గుర్తించలేదు. ఎవరు అనేది గుర్తించలేదు. ఇది ప్రతిసారి ఇదే అవుతుంది. ఇంతకు ముందు చెన్నకేశ్వర టెంపుల్ పైన ఇట అమ్మవారి విగ్రహం చేతిరగొట్టిరు, అప్పుడు పిచ్చోడనే చెప్పారు. మంగళం గుడి కాడ కింద జెండా ఉంటే జెండా కొట్టిరు, అప్పుడు పిచ్చోడనే చెప్పారు. మొన్న మన రీసెంట్లీ ఒక 1.5 year కింద మన రక్షాపురంలో అమ్మవారి టెంపుల్ అక్కడ అమ్మవారి విగ్రహాన్ని నిరగొట్టిరు, అక్కడ పిచ్చోడనే చెప్పిండు. అంటే మరి వీళ్ళు ఒక్క బుక్ చదివే ఇంత పిచ్చోళ్ళు అయితే మరి ఇప్పుడు ఎన్నిసార్లు వీళ్ళు పిచ్చోళ్ళని అవుతారు చెప్పండి. అంతే కదా. అయినా పిచ్చోళ్ళకి హిందూ ఆలయాలు, ఇది హిందూ ఆలయంలోకి వెళ్ళి కూల్చాలి అనేది తెలుస్తోందంటే వాళ్ళు ఏ రకమైన పిచ్చోళ్ళు అంటే వీళ్ళు ఒక్క బుక్ చదివి వీళ్ళు ఒక్కళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. అంటే ఇంకా మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి మరి? ఇప్పుడు రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇవన్నీ చదివి మరి మనం ఎంత పిచ్చోళ్ళు కావాలి? మా వీళ్ళు కాలి మాన సహనాన్ని పరీక్షిస్తారు. ఒకసారి మేము పిచ్చోళ్ళం అయితే మాత్రం ఇక వీళ్ళు తట్టుకునే శక్తి అయితే లేదు వీళ్ళకి. ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైనా స్పందించారన్నా? ఆ లోకల్ లీడర్స్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారు వచ్చారు. కరుణాసాగర్ అడ్వకేట్ కరుణాసాగర్ గారు వచ్చారు. ఇక్కడ ఈ ల్యాండ్ కి అతుక్కొనే రోహింగ్యాస్ వాళ్ళు గిట్ట ఉంటారు. ఇది వాళ్ళు చేసిరా మరి ఎవరు చేసిరా అనేది తెలియదు. పోలీసు వాళ్ళు మాత్రం నేను దీనిపైన 100% మేము దీన్ని చర్య తీసుకుంటాం. సీసీ కెమెరాలు టోటల్ సరౌండింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మేము తీసుకుంటాం. దీన్ని 100% దీన్ని ఏంటంటే చెప్తామని చెప్పి నేనన్నా సార్, ఇప్పటికే ఒక గవర్నమెంట్ ఏమంటుందనంటే రేవంత్ రెడ్డి అంటేనే ముస్లిం అంటేనే రేవంత్ రెడ్డి అన్నట్టు మాటలు మాట్లాడుతారు. ఇక అట్లాంటి వాళ్ళ గవర్నమెంట్స్ లా ఇప్పుడు ఇక్కడ దేవునికి ఇట్లా జరిగింది అంటే వాళ్ళ 1 side ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయననే 15 నిమిషాల సమయం ఇస్తే మేము అందరినీ ఖతం చేస్తాం హిందువులని అని మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ హిందువులకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది చెప్పండి? మేము ఉన్న మీరు ఒక్కసారి చంద్రాయన్ గుట్టను మీరు చూసుకున్నట్టయితే చుట్టుముట్టు మొత్తం మేమున్న ఈ బస్తీలో 600 గడపలు ఉంటాయి. చుట్టుముట్టు మొత్తం ముస్లిం బెల్ట్ ఉంటుంది, అంతా టోటల్ ముస్లిం. యావరేజ్ గా ఇప్పుడు ఇక్కడ ఒక డివిజన్ లో 50,000 ఓట్లు ఉంటాయి. అలా మావి 4,000 ఓట్లు మాత్రమే మావి, మిగతా 46,000 ఓట్లు వాళ్ళవి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఎట్లా అంటే ఒక స్టేట్ లో ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ ఎట్లయితే ఉంటుందో సరౌండింగ్ లో మేము అట్లా ఉన్నాం మేము ఇక్కడ. అన్న ఒక విషయం చెప్పండి, అంటే మీ తాతల కాలం నుంచి ఇక్కడ ముస్లిం జనాభా అలానే ఉండేదా? ఈ మధ్య జనాభా అక్కడ పెరిగిపోతూ వచ్చిందా? లేదు, అప్పుడు చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు ముస్లిం బెల్ట్ కాకుండా హిందూ బెల్ట్ చాలా ఉండే. వీళ్ళు కొనుక్కోవడం దాని తర్వాత వీళ్ళు అటాక్ చేయడం అవన్నీ చేయడం వల్ల కొంతమంది ఏంటంటే వద్దు ఇప్పుడు పిల్లల ఫ్యూచర్ కావాలి అది కావాలని చెప్పి అప్పటి నుంచి అయినా మా తాత వాళ్ళైనా వీళ్ళైనా కొట్లాడడం అరే వద్దు హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఆ టైంలో తావుకి భయపడకుండా ఇవాళ వచ్చారు. అట్లాంటి వాళ్ళని మనం ఇవాళ వీళ్ళు రెండు రాళ్ళు వేసే వారికి మనం భయపడతాం అనేది అని అంటే వాళ్ళు వినిపించుకోకుండా ఇప్పుడు బండ్లా కూడా బడంపేట అక్కడ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఉన్న కొద్ది అయితే మండపాలు దేవుని గుడిలు ఉన్నాయి, మనం ప్రొటెక్షన్ చేసుకుంటా ఇక్కడ చేసుకుంటా నడుస్తున్నాం అంతా ఇక్కడ. ఇంకోటి బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నారని మీరు చెప్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలుసా అన్న? తెలుసు, వాళ్ళకి తెలియంది ఏముండదు. ఈ గుడికి అతుక్కొని 14 ఎకరాలు అటాచ్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది మీకు రోహింగ్యాసే మొత్తం. ఇక్కడ ఒక 6,000 రోహింగ్యాస్ మొత్తం వాళ్ళ గుడిసెలు ఉంటాయండి. 6,000 మంది ఉంటారు. మొత్తం కూరగాయలు అమ్మడి వాళ్ళే అమ్ముతారు. ఇక వాళ్ళు మిర్చీలు సమోసాలు అన్ని వాళ్ళ బండిలే ఉంటాయి మొత్తం. ఆడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ 14 acres మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంటది కొనాకి, దానికి అటాచ్ అయ్యి గుర్రం చెరువు కట్ట ఉంటుంది, కట్టకు అటాచ్ అయ్యి టోటల్ రోహింగ్యాస్ ముస్లిమ్స్ ఉంటారు. 6,000 పాపులేషన్ ఉంటుంది వాళ్ళది. ఓకే, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటన్నా ఫైనల్ గా? మా డిమాండ్ చూడండి, ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇక దీనికి ప్రతి చర్య కంపల్సరీ ఉంటది. ఓకే, దీనికి చర్య కంపల్సరీ. మేము ఇక ఈట్ కా జవా పత్తర్ సే దేనా అన్నట్టే మేము చెప్తున్నాం. ఇక మేము సహనాన్ని ఇంకా పరీక్షించుకోవాలని మేము అనుకుంటలేము. 100% దీనికి రిజల్ట్ అనేది పోలీసు వాళ్ళు చెప్తానన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మాత్రం మేము మా చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని మేము చెప్పినాం ఇట వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి చూశారు కదా, చాంద్రాయణిగుట్ట బార్కాస్ హనుమాన్ దేవాలయంపై దాడి అనేది మొదటిసారి కాదు. 14 ఎకరాలు ఈ ఆలయానికి సంబంధించి
భూమి ఉండాలి, కానీ దాన్ని మొత్తం ఆక్యుపై చేశారు. ఆ పక్కనే 6,000 వరకు కూడా రోహింగ్యా ముస్లింలు ఉంటున్నారు. అక్కడ బిజినెస్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ విషయం పోలీసులకు తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటే ముస్లిమ్స్ అంటే రేవంత్ రెడ్డి అని మాట్లాడిన నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు హిందూ ఆలయాలకు న్యాయం చేస్తాయి అనేది మాత్రం నమ్మకంగా లేదు. ఇది 3వసారి జరిగిన దాడి. ఈసారి మాత్రం పిచ్చోడనో లేకపోతే ఎవరో దుండగులు చేశారనో చెప్తే మాత్రం ఒప్పుకునేది లేదు. నిందితులు ఎవరైనా కఠిన శిక్ష వేయకుంటే, ఒక పుస్తకాన్ని చదివే వాళ్ళు పిచ్చోళ్ళుగా మారితే అనేక పుస్తకాలని వేదాలని చదివిన మేమెంత పిచ్చోళ్ళుగా మారాలి? ఆ పిచ్చోళ్ళుగా మారనంత వరకు మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. సహనానికి పరీక్ష పెడితే ప్రతి ఒక్కరూ హనుమాన్ వారసులుగా మారితే మాత్రం వేరే లెక్క ఉంటుంది. ఇది మేము బెదిరించడానికి చెప్తోంది కాదు, బాధతో చెప్తోంది. 1, 2, 3 సార్లు ఆలయాల మీద ఇలాంటి నికృష్ట పనులు చేస్తున్నా కూడా వాళ్ళకు కఠిన శిక్షలు పడట్లేదని ఆవేదనతో మాట్లాడుతున్న వ్యాఖ్యలు అని చెప్తున్నారు. చూడాలి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆర్ వాయిస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఒకటి మాత్రం చెప్తున్నాను, తెలంగాణ నుంచి రోహింగ్యా ముస్లింలను తరిమి కొట్టేదాకా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు పోరాడాలి. లేకపోతే వీళ్ళ వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.